గౌరవ ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది. మహిళలు చదువు పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1,00,00,000 మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే ఇది కదా అచీవ్మెంట్ అంటే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ డ్వాక్రా సంఘాలు అన్నవి ఒకటి ఎంత బలంగా ఆ రోజు నాటామంటే ఎవరొచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు, ప్రజావేదికలు లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు. కానీ డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి ఈరోజు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ, బ్యాంకుకి నువ్వెందుకులే అని చెప్పే మనిషి ఇంట్లోని భర్త ఈరోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈరోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి. ఇటువంటి నేపథ్యంలో మనం కొంచెం బాధపడాల్సింది, కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే ఈ మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది ఏదో దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి, ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలామంది అంటే లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు, ఇక్కడ పురుషుల గ్రూపు ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్కి ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి అంటే మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆటోమేటిక్గా వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన నేపథ్యము, అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రిగా అయిన నేపథ్యం, ఇదంతా కూడా మేము కూడా ఒక గర్వపడే పరిస్థితి. అంటే చాలా సందర్భాల్లో మహిళల్ని రాజకీయంగా వాడుకున్నారు, ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. ఈరోజు మహిళలు ఓట్లు వేయటానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ముందుకు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము అనుకున్న మహిళలు ఒక్కలే లేచి నుంచుంటారేమో చప్పట్లు కొడతా అనుకుంటే మా శ్రేణులందరూ కూడా సుమారుగా ఆన్లైన్లో వీక్షించిన దగ్గర 15 లక్షల మంది కూడా నేను దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి.